సో మీరు అమరావతికి సపోర్టా మావిగన్కి సపోర్టా? అసలు చంద్రబాబు ఆలోచించుకోవాలి. అమరావతి అనే పేరు ఆంధ్రదేశ ప్రభుత్వం వాడుతుందా? ముఖ్యమంత్రి లెటరేట్ మీద ఏముంది? అమరావతి ఉందా? ప్రజలకా ఇన్వెస్టర్స్ కా? అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము ప్రజలకి రాజధానికి విజయవాడకి ఏదో వాస్తు దోషం ఉంది. నమస్తే డోలేంద్ర ప్రసాద్ గారు, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వాస్తవ వేదిక. సో మీరు అమరావతికి సపోర్టా మావిగన్కి సపోర్టా? నేను ఆంధ్ర రాజధానికి సపోర్ట్. అది ఏది? ఎక్కడ రాజధాని అంటే 12 ఏళ్లలో తేల్చుకోలేదు రాజధాని. అమరావతికి సపోర్ట్ చేయాలి. అది రాజధానిగా గుర్తింపు పడితే. చంద్రబాబు పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని అధికారం ముద్ర వేసినంత మాత్రాన అది రాజధాని కాదు. అసలు చంద్రబాబు ఆలోచించుకోవాలి. 2014 నుంచి అమరావతి గురించి ఆలోచనలు ఉన్నాయి. 2015లో నామకరణం జరిగింది. రామోజీరావు గారు చెప్తే అమరావతి పేరు పెట్టారన్నారు. ఏదో నిజమైన అమరావతి దానికి ఒక 50 కిలోమీటర్ల పైన ఉంది. ఈ రోజుకి రాజధానిలో కట్టబోయే సెక్రటేరియట్, హైకోర్టు ఏదైనా అమరావతి అనే పేరు ఆంధ్రదేశ ప్రభుత్వం వాడుతుందా? వెలగపూడి, ఉండవల్లి, మందడం, తుళ్ళూరు ఈ పేర్లు వాడుతున్నారు తప్ప సెక్రటేరియట్ వెలగపూడి గుంటూరు జిల్లా, ఇంకొకటి మంగళగిరి గుంటూరు జిల్లా. చంద్రబాబు ఎక్కడున్నాడు? ఉండవల్లి గుంటూరు జిల్లా. అమరావతి అనే పేరు చంద్రబాబు ఎందుకు వాడడం లేదు? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాడడం లేదు? ఆయన అమరావతి అని వాడడం మొదలు పెడితే అధికారికంగా దానికి గుర్తింపు వస్తుంది తప్ప పార్లమెంట్లో బిల్లు చేసినంత మాత్రాన దానికి గుర్తింపు రాదు. పార్లమెంట్లో బిల్లు చేసింది ఎందుకు? జగన్ని చూసి భయపడి. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఒక మంచి పని చేస్తుంటే దాన్ని అడ్డుకునేవాళ్ళు. విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే మారీచ సుబాహులు ఉన్నట్టుగా ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. దానివల్ల దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసంగా పార్లమెంట్ లో బిల్ చేశారు, కానీ లేకపోతే అవసరం లేదు, బిల్ చేయాల్సిన అవసరం లేదు. రైతులకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం, ఇన్వెస్టర్స్ రైతుల కాన్ఫిడెన్స్ ఎందుకు బిల్డప్ చేయాలి? రేపు ఉదయం జగన్ వస్తే నేను రద్దు చేస్తాను అంటున్నాడు కాబట్టి, రేపు ఉదయం జగన్ రద్దు చేస్తాను అంటున్నాడు కాబట్టి పార్లమెంట్ లో బిల్ చేయిస్తే మళ్ళీ పార్లమెంట్ లో రద్దు కావాలి కాబట్టి జగన్ చేయలేడు కాబట్టి ఆయన వచ్చే పార్లమెంట్ చేయలేడు అంటారా? చేయలేడు కదా. ఎందుకు చేయలేడు? పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి జాతీయ పార్టీలు అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతాయి. ఆ రెండు పార్టీలు ఈ అమరావతిని సమర్థిస్తున్నప్పుడు ఇంకా చరిత్రలో ఎప్పటికీ కూడా దాన్ని పార్లమెంట్లో ఆ బిల్లు రద్దయ్యే పరిస్థితి లేదు. బీజేపీ సమర్థించినట్టయితే 19 నుంచి 24 వరకు 3 ముక్కల ఆట నడిచింది. వాళ్ళకి ఏం సంబంధం? 3 ముక్కల ఆట నడిచినా 30 ముక్కల ఆట నడిచినా బీజేపీకి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అది రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి అయ్యా మా రాష్ట్రంలో మారీచ సుబాహులు ఉన్నారు, వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడు అని అడిగారు కాబట్టి మోడీ పార్లమెంట్ లో బిల్లు పెట్టి చేసి ఇచ్చాడు. అది రాజ్యాంగంలో రాజధాని ఉందా లేదా అనేది అనవసరం. ఒక ప్రొటెక్షన్ ఇచ్చాను అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాడు. ప్రజలకా ఇన్వెస్టర్స్ కా? అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము ప్రజలకి అమరావతిలో ఇన్వెస్ట్ చేద్దామని ఎవరు వస్తున్నారు? అమరావతి ఇప్పుడు మీకు విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వస్తున్నారు. అమరావతిలో వచ్చేది ఎవరు? కాలేజీ పెట్టుకునే వాళ్ళు, స్కూల్ పెట్టుకునే వాళ్ళు, యూనివర్సిటీ పెట్టుకునే వాళ్ళు వస్తున్నారు తప్ప ఇన్వెస్టర్స్ అక్కడ ఏం ఇండస్ట్రీస్ వస్తున్నాయి? ఏం రావడం లేదు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లేదు. క్వాంటమ్ కంప్యూటర్ కూడా దట్ ఈస్ నాట్ అన్ ఇండస్ట్రీ, అది ఓన్లీ స్మాల్ R&D సెంటర్ లాంటిది అది. అందువల్ల ఇన్వెస్టర్స్ ఎవరు లేరు అక్కడ. ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఈ పార్లమెంట్లో బిల్లు వల్ల వచ్చే బెనిఫిట్ ఏమి లేదు. అక్కడ రైతులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నమ్మకం కలిగించడానికి భవిష్యత్తులో కూడా ఈ అమరావతి మారదు, ఉంటది అనే ప్రయత్నం మోడీ గారు చేశారు. కానీ చంద్రబాబు గారు ఈ రోజు కూడా చేయలేకపోతున్నారు. నా రాష్ట్రం అమరావతి అని ఆయన లెటర్ ప్యాడ్ మీద కూడా రాసుకోవడం లేదు కదా. నా రాజధాని అమరావతి అని మీరు అన్నట్టు కరెక్టే. సెక్రటేరియట్ వెలగపూడి అంతే. ముఖ్యమంత్రి లెటరేట్ మీద ఏముంది? అమరావతి ఉందా? చీఫ్ సెక్రటరీ లెటర్ మీద అమరావతి ఉందా? ఈ చిన్న పాయింట్ ఎలా మిస్ అయిపోయారు వాళ్ళు? ఎందుకు మిస్ అయ్యారంటే ఎవరికి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు గారికి కూడా చిత్తశుద్ధి లేదు. ఇంత ప్రయత్నం చేసి ఢిల్లీ వాళ్ళ కార్డులో ఇళ్ళు పట్టుకుని చంద్రబాబు గారికి అంటే నేను ఆరోపించడం అని కాదు, కానీ
ఆయనకి శ్రీకృష్ణదేవరాయల్లాగా ఒక అభినవ శ్రీకృష్ణదేవరాయల్లాగా ఒక నూతన నగరాన్ని నిర్మించాను అనే చరిత్రలో నిలిచిపోవాలనే కోరికుంది తప్ప. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.